నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాకాడు మండలం బాలమేడు గ్రామంలో ఉత్సాహంగా సాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం. హాజరైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలో జరుగుతున్న సాగరమాల రహదారి పనులను అడ్డుకున్న గ్రామస్తులు. గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామంలో 44.10 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం P4 చట్టం కింద ప్రైవేట్ పరం చేస్తున్న క్రమంలో వాటిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని వాలిమేడు పంచాయతీలో జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర కార్యనిర్వహణ మండల సభ్యులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి అధ్యక్షతన వాకాడు నుండి వాలిమేడు వరకు వందలాది బైకులతో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు బాణాసంచా వేడుకలు, పూల వర్షాలతో ఘనంగా స్వాగతం పలికారు. పేదలకు వైద్యం అందించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని మేరిగ మురళీధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల కన్వీనర్ ఏనుగు సుధాకర్ నాయుడు, కోట మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, చిట్టమూరు జడ్పీటీసీ వెంకటయ్య, మధురెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట రమణయ్య, బుధనం వెంకటరత్నం, కిరణ్ రెడ్డి, కిషోర్, సర్పంచ్ శంకరమ్మ, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, రవిరెడ్డి, నేదురుమల్లి బాబురెడ్డి, కారికాటి నిర్మల తదితరులు పాల్గొన్నారు. జగనన్నకు తోడు ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ అన్ని డిలీట్ చేస్తున్నా. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎక్కువైపోయాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో ఆయన 3 సార్లు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే ఒక్క ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాల తేలేదు. ఆయన తాబేదారులకు, కోటీశ్వరులకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఇస్తుంటే పేద బిడ్డ, ఒక హరిజన బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డ, ఒక ముస్లిం బిడ్డ ఈ రోజు డాక్టర్లు కావటం లేదు. ఈ రాష్ట్రంలో కోటీశ్వరులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు
ఈ రాష్ట్రంలో కాకపోతే ఇతర రాష్ట్రాల్లో కోట్లు కట్టి వాళ్ళు డాక్టర్లు అయిపోతున్నారు. ఆలోచన చేశాడు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో అయితే మెడికల్ కళాశాల లేదో, చరిత్రలో భారతదేశ చరిత్రలో తన పరిపాలనా కాలం మొట్టమొదటిసారి 17 ప్రభుత్వ రంగ మెడికల్ కళాశాలలు మంజూరు చేయించినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం 17 మెడికల్ కళాశాలలు పెడితే 2000 సీట్లు వస్తాయి. 2000 సీట్లలో 1000 సీట్లు బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ వల్ల హరిజన బిడ్డలు, గిరిజన బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చూస్తూ ఉన్నాను, ఎక్కడా కనపట్టలేదు. నాకు ఎప్పుడో 30 సంవత్సరాల ముందు మా ఊర్లోనో బుర్లవరపాలెం లాంటి గ్రామాలలోనో డాక్టర్లు కనపడేటువంటి వాళ్ళు ఈ రోజు నాకు కనపడటం లేదు. డాక్టర్లు ప్రతి గ్రామంలో డాక్టర్లు ఉండాలి. పేద బిడ్డల్లో కూడా తెలివైనటువంటి బిడ్డలు డాక్టర్లు కావాలని మెడికల్ కళాశాలలు పెట్టి ప్రతి కళాశాలలో 150% పేద బిడ్డలకు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశాన్ని చెడగొడుతున్నాడు. ఒక్క వైద్య కళాశాలల్లో సీట్లే కాదు, ఒక మెడికల్ కళాశాల పెడితే 500 పడకలు ఉండేటువంటి ఆసుపత్రి వస్తుంది. ఆ ఆసుపత్రిలో పేదవాడు పోయి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ వాడికి తన తాబేదారులకు అప్పగిస్తే ఆ ప్రైవేట్ వైద్యశాలల్లో డబ్బులు కట్టందే మనల్ని రాణిస్తారా? ఆయన ఏం చేస్తారో చూద్దాము అని ఓటమిని కూడా ఎంతో ధైర్యంతో ఆహ్వానించి వాళ్ళ యొక్క పాలన కోసం వెయిట్ చేశాం. వెయిట్ చేస్తే అడుగడుగున పేదవాడికి గుండె కోత మిగిలిన తప్పించి ఏ మాత్రం ఇసుమంత కూడా మంచి జరిగిన పాపాన పోలేదు. ఆ రోజు ఈనాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 18 సంవత్సరాలకు ఓటు వస్తుంది, 59 సంవత్సరాల దాకా మనం పెన్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండే అక్క చెల్లెమ్మల్ని ఏ విధంగా మోసం చెయ్యొచ్చు, వాళ్ళని ఏ విధంగా బుట్టలో వేసుకోవచ్చు అని ఒక ఆలోచన చేశాడు. చేసిన వెంటనే 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ నుంచి 59 సంవత్సరాలను నిండిన ప్రతి ఆడబిడ్డకి నేను నెలకు 1500 ఇస్తానని చెప్పి వాళ్ళని వంచాడు. చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాటిచ్చారు. వాల్మేడు మరియు జమీ కొత్తపాలెం గ్రామస్తులందరూ కూడా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాధ్యతను తీసుకొని మీ ఊరికి వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు నిజంగా మీ అందరికీ మొదటిసారిగా నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ముందున్నటువంటి అభిమానులు, జగనన్న అభిమానులు, మన పూజనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్దలంతా కూడా అన్ని విషయాలు మీకు చెప్పారు. నిజంగా మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప చరిత్ర సృష్టించారంటే దానికి కారణం దివంగత నేత పూజనీయులు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు పాట పాడిన సోదరి మనలో ఒక మాట చెప్పారు, డాక్టర్ చదివి వచ్చిన తర్వాత రూపాయి ఫీజు తీసుకొని మరి ఆయన సర్వీస్ చేశారు. అదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1 కాదు, ఒక్కొక్క సీటు ₹1,00,00,000 అమ్ముకోవాలని ఆలోచిస్తున్నారు. అందుకే మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యమే మహాభాగ్యం కదా, మరి పెద్దలు గౌరవనీయులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎంత వరమిచ్చారు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా, ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రభుత్వం అంటే పేదవాడి గురించి ఆలోచిస్తూ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఒక బృహత్కరమైనటువంటి పథకం మరి ఆయన ఇవ్వడం జరిగింది. నిజంగా పెద్దలు చెప్పారు, ఏదైనా జబ్బు వస్తే మంచానికి అతుక్కొని పోయి చుక్కలు చూస్తూ మరి ఆ మంచు కాటి కింద తలా నుంచి ఆ భార్య కానీ బంధువులు కానీ ఏడుస్తూ మనం ఏం చేయలేమే అని బాధలో ఉండేవాడు. శక్తి లేదు, ఏం చేయాలో అర్థం కాదు.
తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో జరుగుతున్న సాగరమాల నిర్మాణ పనులను గ్రామస్తులు రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగరమాల రహదారి నిర్మాణ పనులలో భాగంగా నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని పెన్నెక్క చెరువు సంబంధించిన ఇరిగేషన్ కాలువలను పూడ్చివేయడం జరిగిందన్నారు. పెన్నెక్క చెరువు నుండి వచ్చే 6-7 కెనాల్ కాలువలను పూడ్చడం ద్వారా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రైతులు పంటలు వేసే సమయం వస్తున్నప్పటికీ ప్రాజెక్టు పనుల నిమిత్తం పంట పొలాలలో మట్టిని వేయడం ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రైతులకు పంటలు వేసుకునేందుకు నీటి పారుదలకు తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నారు. సమాచారం అందుకున్న కోట ట్రైనీ ఎస్ఐ నిఖిల్ సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రోడ్డు పర్పస్లో ఇరిగేషన్ కాలువలన్నీ పూడ్చివేయడం జరిగినది. ఇరిగేషన్ పెన్నక్క చెరువు నుంచి వచ్చే 6వ నెంబర్ స్లూయిస్ ద్వారా కానీ 7వ నెంబర్ స్లూయిస్ ద్వారా కానీ 2 ఛానల్స్లో ఉండే సబ్ ఛానల్స్ అన్నీ క్లోజ్ చేసిందన్నారు. ఈ క్లోజ్ చేసిన ఛానల్ని ఎంఆర్ఓ గారు సెప్టెంబర్లోనే క్లియరెన్స్ ఇచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని ప్రాజెక్ట్ మేనేజర్ వారికి తెలియజేయడం అయిందనేది. ఆ తర్వాత అక్టోబర్లో ప్రాజెక్ట్ మేనేజర్ గారికి రైతులు కూడా విన్నపించడం జరిగినది. అప్పటి నుంచి సెప్టెంబర్లో మనం అక్టోబర్ నుంచి రైతులు కూడా వాళ్ళతో విన్నపించడం జరిగినది. అక్టోబర్ టు నవంబర్లో కూడా వాళ్ళకి విన్నపించని వాళ్ళు ఇప్పటికి వరకు ఒకరి మీద దిలీప్ సారు, ప్రజా సారు, ముఖేష్ సార్, వీళ్ళు ముగ్గురు మీద ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ ముగ్గురు కలిసి కాంట్రాక్టుల మీద చెప్పుకుంటూ కాలయాపన జరుగుతున్నది. రైతులు ఎన్ని రోజులు సహనంతో చెప్పినా కూడా వినవించడం లేదు. ఈరోజు రైతులందరూ కలిసి మా కాలువలన్నీ పని పూర్తి చేసిన దాకా ఈ సాగరమాల రోడ్లో టిప్పర్ లైన్ తిరగకూడదని రైతులందరూ స్వచ్ఛందంగా వెహికల్స్ని ఆపడం జరిగినది. 6వ నెంబర్ స్లూయిస్లో ఉండే కండిక్ కాలువలో ఉండి సబ్ ఛానల్స్ 4 ఉన్నాయి. అట్లా 7వ నెంబర్ స్లూయిస్లో కూడా సబ్ ఛానల్స్ 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చి రైతులకి ఇబ్బంది లేకుండా జరగాల్సిందిగా కోరటం అయినది. అట్లాగే 82 కిలోమీటర్ నుండి 83 కిలోమీటర్ ఎండ్ వరకు ప్రపంచంలో శేషాచలం అడవులకే పరిమితమైన ఎర్రచందనం వృక్షాలను ఇకపై ఎవరూ తాకొద్దని, ఒక్క చెట్టు నరకడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాచలం అడవుల్లోనే ఎర్రచందనం ఉండటానికి ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టుగా చెప్పారు. అత్యంత పవిత్రమైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఆపరేషన్ కగర్ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లు, కింగ్ పిన్లతో పాటు చెట్లను నరికే వారి తాట తీస్తాం అని పవన్ హెచ్చరించారు. తిరుపతి గోదాములో 2.60 లక్షల ఎర్రచందనం దుంగల నిల్వలు ఉన్నాయని, 2 దుంగలు కలిపి ఒక చెట్టుగా లెక్కించిన గత 5-6 ఏళ్లలో 1.30 లక్షల వృక్షాలు నరికివేతకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లర్ల నుంచి పట్టుబడిన ఈ కలప మార్కెట్ విలువ 5,000 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఇక పట్టుబడిన ఎర్రచందనం ఎంత పరిమాణంలో సరిహద్దులు దాటిందో అంతుపట్టడం లేదన్నారు. తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టరేట్లో ఏదైతే రెడ్ శాండర్స్ ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు 7 ఎస్పీలు, 7 డిఎఫ్ఓలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు పీసీసీఎఫ్ గారు అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అండ్ ఆల్ అదర్ రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు అండ్ దెన్ అదర్ అఫీషియల్స్ అందరితోటి రివ్యూ చేయడం జరిగింది. రెడ్ శాండర్స్ని ఎట్లా కట్టడి చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, దానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి 1 సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు
2,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుందంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకు వచ్చినాయని. ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుంటే దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చినాయి. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఈరోజు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. దీంట్లో కూర్చోబెట్టి ఎస్పీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది, రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేసాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది, ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు, కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్క. ఇది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తూ ఉంటాం. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దానికి. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇట్స్ ఒక దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామంలో 43.10 ఎకరాలలో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఏపీఐఐసి ఆధ్వర్యంలో గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామంలో 43.10 ఎకరాలలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. మొదటి ఫేజ్లో 20 ఎకరాలలో 9,65 లక్షల రూపాయలు, రెండవ ఫేజ్లో 23.10 ఎకరాలలో 129 బ్లాకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్కు ఏర్పాటుతో చుట్టుప్రక్కల వారికి ఉపాధి అవకాశం దొరుకుతుందన్నారు. కొమ్మనేటూరులో ఈరోజు ఏర్పాటు చేయడం నిజంగా మనందరూ అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే దాదాపు 43 ఎకరాల 10 సెంట్లు ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. గతంలోనే ప్రతిపాదనలు ఇక్కడ నుంచి పంపించాం. దానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
కనిగిరిలో పూర్తి అయినటువంటి 4 MSME పార్కుల్ని పూర్తి చేసి, అలాగే దాదాపు 110 MSME పార్కులు శంకుస్థాపనకి ఈరోజు ఆయన వచ్చిన్నారు. మీరు చూస్తున్నారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ పార్కుల పైన కూడా ఇస్తున్న ప్రసంగాన్ని కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడే మన ఆర్డీఓ గారు చెప్పారు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అంటే MSME అంటే నిజంగా సంతోషం. చెప్పడం అంటే మనకు కూడా తెలియదు, MSME అంటున్నారు అందరూ, కానీ MSME అంటే ఏంది అనేది కూడా మీకు మన ఆర్డీఓ గారు ముందుగానే మీకు చెప్పినందుకు మా ఆర్డీఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఫస్ట్ విడతలో దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 9,65,00,000తో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది. మొత్తం దీని వాల్యూ వచ్చేందంటే దాదాపు 129 కోట్లు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి MSME పార్క్కి విలువ వచ్చి 129 కోట్లు. ఫస్ట్ విడతగా దాదాపు 9,65,00,000తో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికి కూడా చాలా అదృష్టం, ఇప్పుడే చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్లో 20 ఎకరాల పనులు చేపట్టి సెకండ్ ఫేజ్లో మిగతా 23 ఎకరాల 10 సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఐసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు. దానికి అనుగుణంగా ఈ పార్కులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో ఈరోజు MSME పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి ఏంటంటే దాదాపు 15 ఎకరాల్లోపు ఉంటే వాటిని సూక్ష్మ పరిశ్రమలు అంటారు. 10 నుంచి 110 ఎకరాల్లోపు ఉంటే వాటిని చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటారు. అలాగే 100 నుంచి 1000 ఎకరాల వరకు ఉంటే అవి భారీ పరిశ్రమలు లెక్కకు వస్తాయి. అలాగే 1000 నుంచి ఎక్కువగా ఉన్న వాటిని మెగా పరిశ్రమలను కూడా చెప్పేదానికి ఈరోజు అందరూ కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇవన్నీ ఎవరికీ తెలియదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే ఈ MSME పార్కులు కానీ ఈ ఏపీఐ సంబంధించినటువంటి భూములు గతంలో నిరుపయోగంగా ఉండేటివి. ఎందుకంటే ఏపీఐసి భూముల్లో ఎక్కడ చూసినా ఈ గ్రావెల్ ఎత్తడం, సిలికా ఎత్తడం గతంలో జరిగేటువంటి కార్యక్రమాలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఒక పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు. టోటల్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో 129 ప్లాట్లు ఇక్కడ ఈ యొక్క MSME పార్క్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే మన ఆర్డీఓ గారు చెప్పారు, ట్రిప్ సిటీ ఒకటి ఆల్రెడీ జరుగుతుంది, శరవేగంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మన కృష్ణపట్నం పోర్టు చాలా దగ్గరలో ఉంది. అలాగే అక్కడ కూడా ఎన్నో పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన గూడూరుకి ఒక మహాదశ పట్టేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏర్పాటు చేయడం కూడా మన అదృష్టం. మనం చెప్పుకోవచ్చు, మీరందరూ కూడా చెప్పుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మా నాయకుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీ సంబంధించినటువంటి పార్కులు డెవలప్ అయినాయి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా ఆయన తయారు చేశారని చెప్పొచ్చు. అంటే అందరూ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా ఏమవుతాయి ఏమో అని. ఏం కావు, ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా నాయకుడికి తోడుగా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఉన్నారు, మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందరూ కూడా పైనుంచి మోడీ గారి ఆశీర్వాదాలతో ఇండస్ట్రియల్ పార్కులన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి మనం. ఎందువల్లంటే గూడూరుని నెల్లూరులో కలిపేదానికి మీ యొక్క అభిప్రాయాలు ఏంది, అక్కడ పరిస్థితులు ఏందని చెప్తే మనకు అనుకూలంగా రిపోర్ట్ పంపించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలుసుకొని నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు
ఆ కలెక్టర్ గారు లేకపోతే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన వచ్చే పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఏపీఐసి అధికారుల గురించి చెప్పకూడదు, కానీ కొద్దిగా తెలుసుకోవాలా మీరందరూ కూడా. మేమంతా నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో భారతదేశ తొలి విద్యామంత్రి, స్వాతంత్ర సమర యోధుడు, దార్శనికుడు, విద్యావేత్త మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులు, మైనారిటీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా మన కడిగిన ప్రాంతానికి 250 కోట్లు మన దాదాపు 10-15 అంటే నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ స్థాపన జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ప్రసంగాన్ని అందించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మనకు 55 పార్కులు ఇనాగ్రేట్ చేసి ఈ రోజు ఇక్కడ కూడా 50 పార్కులు శంకుస్థాపన ఇనాగ్రేట్ చేస్తున్నాము సార్. కాబట్టి సార్ మన పార్కు ఇప్పుడు వరకు అలాట్ చేసిన Andhra Pradesh is empowering its people through enterprise. As part of development of 175 MSME parks in 175 assembly constituencies in the state, 50 parks are being grounded and inaugurated under phase 2 with project costs nearly 900 crore rupees. Project work and MSME units worth 5,000 crore rupees are being grounded and inaugurated with over 55,500 jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation from growth, speed and progress. One family, one entrepreneur, building a million dreams. లక్ష ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జీడిమెట్లో కానీ అదేవిధంగా ప్రగతినగర్లో కానీ స్టార్ట్ చేశారు సార్. స్మాల్ యూనిట్స్ R&D యూనిట్స్ డెవలప్ అయ్యి ఈ రోజున కెమికల్ సెక్టర్లో కానీ ఫార్మా సెక్టర్లో కానీ ఇది మా యొక్క స్టేట్ తెలుగు స్టేట్స్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ద ఫార్మాసిటికల్ త్రూ ద వరల్డ్ సార్. సో మెనీ జాబ్స్ ఇన్ ఎస్టాబ్లిష్. సో ఇదే విధంగా ఇక్కడ మేము R&D డెవలప్ చేద్దాం అనుకున్నాం సార్. నా పక్కన ఒక జయప్రకాష్ ఒక ఫార్మా స్టూడెంట్ ఉన్నాడు సార్. ఇక్కడ పక్కనే శ్రీకాకుళంలో చదువుకుంటున్నాడు అనమాట. తను చెప్తున్నాడు నేను కూడా ఇక్కడ ఒక నాకు ఒక మంచి జాబ్ దొరుకుతుంది ఎంఎస్ఎంఈ పార్క్లో, నాకు కూడా ఒక ఇండస్ట్రీ నేను పెట్టుకోగలుగుతానని. సో ఈ విధంగా నేను ఏదైతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం చేస్తున్నారు ఎంఎస్సీ ద్వారా, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద యంగర్ జనరేషన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇనిషియేషన్. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దట్. బాగా చెప్పారు. మీలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలి. కంగ్రాచులేషన్. ఇప్పటికీ కూడా మా హాస్పిటల్లో నిరంతరం పేదవారందరూ ఉచితంగానే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్. అటువంటి సర్వీసు ఇచ్చినందుకు మీ యొక్క ఎంఓఈ కారణం సార్. కోవిడ్లో కూడా సుమారు మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మా హాస్పిటల్లో 1,200 మందికి పైన సర్వీస్ చేసాం సార్. అందులో డెత్ రేటింగ్ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే సార్. అటువంటిది సర్వీస్కి కూడా మీరే కారణం సార్. ఎందుకంటే 2015లో ఏర్పాటు చేసిన ఆ యొక్క సిఐ పార్ట్నర్షిప్ సబ్మిట్లో ఏర్పాటు చేసిన ఎంఓఈతో ఎంతో మందికి ప్రాణ రక్షణ పెట్టిన దాత సార్ మీరు. అటువంటిది కాకుండా ఈ యొక్క మా యొక్క ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ లేనటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు మార్గదర్శనం ఇచ్చారు సార్. అదే విధంగా అదే స్ఫూర్తితో నేను మా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో రైతు వారు ఎక్కువ ప్యాడీ ఏరియా, తర్వాత ఎక్కువగా వనరులు ఉండే మా జిల్లా అగ్రికల్చర్ బేస్డ్గా ఎక్కువ ఉంటాయి. తర్వాత
సీ కోస్టల్ 192 కిలోమీటర్స్ సీ కోస్టల్ ఏరియాలో ఉండే మత్స్య సంపద, అపారమైన మత్స్య సంపద ఇక్కడి నుంచి కోలకత్తా, వెస్ట్ గోదావరి, మిగతా డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతుంది సార్. అటువంటిది ఇక్కడ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా లేదు సార్. అటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని నేను మొదటి నుంచి ఎప్పటి నుంచి 3 years స్టడీ చేశాను సార్. ఈ నెక్స్ట్ రేపు మీటింగ్ లో కూడా మీరు ఎంఓఏ చేస్తారు సార్. అది సదనా ఇమీడియట్ గా 1 year లోనే ఆయన ఓపెన్ చేసి ఎంతో మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను సార్. అయితే భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఎందుకన్నానంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్ వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెలువ పండగ ఇనాగ్రేషన్లు చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైనవి. ఆయన కనిగిరిలో స్టార్ట్ చేశాడు. ఇక్కడ వర్చువల్గా మనం రామదాస్ కండ్రిగా వెంకటాచల మండలం 57 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో ఇమీడియట్గా 20 acres రెడీ చేస్తున్నారు. ఒక 5.5 crores ఖర్చు పెడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. సేమ్ టైం ఆత్మకూరులో తిరుపతి జిల్లా కోట మండలం ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీనియర్ జర్నలిస్టులు మీజూరు మల్లికార్జునరావు, గొర్రెపాటి కోటయ్య, ఏకసిరి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిగా బీసీఎన్ న్యూస్ ఛానల్ బ్యూరో ఇన్ఛార్జ్ దాసి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా చెన్నకేశవులు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పల్లాపు ప్రసాద్, ఎంబేటి వెంకటకృష్ణయ్య, కార్యదర్శిగా పురిని సుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పురిని మురళి, తిరుమూరు మోహన్, కోశాధికారిగా సింగంశెట్టి మల్లికార్జునరావులను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా దాసరి సుందరం, సిహెచ్ మస్తానయ్య, సలహాదారుగా ఏకసిరి మధు, కుదురు రమణయ్యలు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు, అర్హులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రెస్ క్లబ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గంను సీనియర్ జర్నలిస్టులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మీజూరు మల్లికార్జునరావు మాట్లాడుతూ, నూతన అధ్యక్షులు దాసి రాజేష్ మాట్లాడుతూ, కోట మండలం జర్నలిస్ట్ మిత్ర బృందం అందరి అభీష్టంతో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో రానున్న రోజుల్లో యూనియన్ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాకాడు మండలం బాలమేడు గ్రామంలో ఉత్సాహంగా సాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం. హాజరైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలో జరుగుతున్న సాగరమాల రహదారి పనులను అడ్డుకున్న గ్రామస్తులు. గూడూరు మండలం
మండలం కొమ్మనేటూరు గ్రామంలో 44.10 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.